రివ్యూ ఆఫ్ ద మూవీ జీడియన్ యాక్టెడ్ బై ఆర్ మాధవన్. మనం ఇండియన్ ఎడిషన్ అని పిలిచే మన తెలుగు మూలాలున్న గ్రేట్ ఇన్వెంటర్ జీడి నాయుడు గారి బయోపిక్ ఈ మూవీ. సినిమా ఎలా ఉంది, చూడొచ్చా లేదనేది ఇన్నెత్తు రివ్యూలో చెప్పేస్తాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. స్టోరీ ఏంటంటే 3వ తరగతి చదివి డిగ్రీలు ముఖ్యం కాదు, నేర్చుకోవాలని తపన ముఖ్యం అని నమ్మి కోయంబత్తూరులో ఒక బస్సుతో మొదలుపెట్టి పెద్ద ట్రాన్స్పోర్ట్ సామ్రాజ్యాన్ని క్రియేట్ చేసిన జీడి నాయుడు గారి కథ ఇది. దేశంలోనే మొట్టమొదటి ఎలక్ట్రికల్ మోటార్ కనిపెట్టిన ఈయన ఎదుగుదల నచ్చని కొంతమంది బ్రిటిష్ వాళ్ళు లోకల్ బిజినెస్ మ్యాన్లు కలిసి ఆయన మీద ట్యాక్స్ రైడ్లు వేయించి దేశద్రోహి అని ముద్ర వేయాలని చూస్తారు. ఆ ప్లాన్స్ నుండి ఆయన ఎలా ఎస్కేప్ అయ్యారు అనేది ఈ మూవీ యొక్క స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక మనిషి జీవితంలో ఎన్ని షేడ్స్ ఉన్నాయంటే సర్వర్ గా పనిచేశారు, బస్సులు నడిపారు, అగ్రికల్చర్ లో కొత్త పరికరాలు కనిపెట్టారు, జర్మనీకి వెళ్లి హిట్లర్ కాలంలో బిజినెస్ చేశారు, బెంజ్ కంపెనీ వాళ్ళనే షాక్ అయ్యేలా చేశారు. ఇంత ఇన్స్పిరేషనల్ స్టోరీ చేతిలో ఉంటే మన డైరెక్టర్ గారు ఏం చేశారో తెలుసా? ఈ అద్భుతమైన ఇన్వెన్షన్స్ అన్ని పక్కన పెట్టి సినిమాని ఒక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వర్సెస్ బిజినెస్ మ్యాన్ సీరియల్ లాగా మార్చేశారు. అరే, ఇది ఇండియన్ ఎడిషన్ బయోపిక్కా లేక రెడ్ సినిమాకి సీక్వెలా అని డౌట్ అయితే వస్తుంది. ఇక స్క్రీన్ ప్లే అయితే మరీ ఘోరం. ఆయన లైఫ్ లోని పెద్ద ఈవెంట్స్ అన్నింటినీ టాప్ గేర్ లో వెళ్తున్న బస్సు లాగా పైన టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎక్కడా కూడా ఒక ఎమోషన్ కనెక్ట్ అవ్వదు. స్కూల్ డేస్ లో విద్యా వారధి రేడియో పాఠాలు విన్నట్టు ఉంది, కానీ స్క్రీన్ పై ఒక మహా మనిషి ప్రయాణాన్ని చూస్తున్న ఫీలింగ్ అయితే అస్సలు రాలేదు. సినిమాకి ఏకైక ప్లస్ పాయింట్ ఏదైనా ఉందంటే అది ఆర్ మాధవన్ గారి యాక్టింగ్. నాయుడు గారి క్యారెక్టర్ లో ఆయన చాలా పర్ఫెక్ట్ గా యాక్ట్ చేశాడు. యంగ్ ఏజ్ నుండి ముసలితనం వరకు ఆయన చూపించిన వేరియేషన్స్, ఆ ఎక్స్ప్రెషన్స్ సూపర్. అంతే, మాధవన్ గారిని చూస్తుంటే నిజంగానే నాయుడు గారిని చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది. సినిమాలో ఇద్దరు హీరోయిన్లు, ఒకరు ప్రియమణి గారు, ఇంకొకరు దుశార విజయన్. మొదటి భార్య ఉండగా సెకండ్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారో సినిమాలో చూపిస్తారు, కానీ దానికి సరైన రీజన్ అలాగే స్ట్రాంగ్ ఎమోషన్ అయితే లేదు. పెళ్లి అయిపోయాక ప్రియమణి క్యారెక్టర్ ఏమైపోయిందో డైరెక్టర్ గారికి తెలియాలి. బహుశా ఆమె ఫ్లైట్ ఎక్కి వేరే ఊరు వెళ్ళిపోయిందేమో, మళ్ళీ సినిమాలో అయితే కనిపించలేదు. ఇక దుశార విజయన్ గారికి పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు, కానీ ఆమెకి యాక్ట్ చేసే స్కోప్ ఎక్కడ ఇవ్వలేదు. కేవలం మాధవన్ గారి పక్కన నిలబడడానికే పరిమితం చేశారు ఆమెని. ఇక సత్యరాజ్ గారు రామయ్య పిల్లై క్యారెక్టర్ లో తన సిన్సియారిటీని చూపించి ఇంప్రెస్ చేశారు. అండ్ జయరామ్ గారు సేలం సింహంగా బాగానే చేశారు, కానీ విలన్ గా వచ్చిన వినయ్ రాయ్ క్యారెక్టర్ ఎంత వీక్ అంటే ఆయన స్క్రీన్ మీదకి ఎందుకు వస్తాడో ఎందుకు వెళ్తాడో ఎవరికి అర్థం కాదు. మూవీలో నాకు వచ్చిన బిగ్గెస్ట్ డౌట్ ఏంటంటే సినిమాలో హీరో గారు జర్మనీకి వెళ్తారు, వరల్డ్ వార్ జరుగుతుంటుంది, బెంజ్ కంపెనీ వాళ్ళని కలుస్తారు, ఇంతవరకు ఓకే. కానీ ఎంత ఈజీగా చూపించారంటే కోయంబత్తూరు నుండి మన ఊరికి ఈజీగా బస్సులో వచ్చేసినంత ఈజీగా జర్మనీకి వెళ్ళిపోతారు. అక్కడ హిట్లర్ ఆర్మీ తిరుగుతుంటే ఈయన మాత్రం కూల్ గా బిజినెస్ డీల్స్ మాట్లాడుతుంటారు. ఇది లాజిక్ అంటారా? ఏంటో ఆ సీన్లు చూస్తుంటే నాకు నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాలేదు. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సీన్లు అయితే చాలా స్లోగా ఉంటాయి. ఎంత స్లో అంటే మన ఫోన్ పాతబడిపోతే హ్యాంగ్ అవుతుంది చూసారా, అలా సినిమా స్క్రీన్ కూడా హ్యాంగ్ అయిందేమో అని థియేటర్ ఆపరేటర్ వైపు చూసేలా ఉన్నాయి కొన్ని సీన్లు అయితే. క్లైమాక్స్ అయితే మరీ డ్రామాటిక్ గా మార్చేసి ఒక ఇన్స్పైరింగ్ ఎండింగ్ ఇవ్వాల్సింది పోయి సీరియల్ ఎండ్ కార్డ్ లాగా ఎండ్ చేసేశారు. టెక్నికల్ వాల్యూస్ గురించి చెప్పాలంటే 1920 నుండి 1960 ఆ కాలాన్ని సెట్స్ అండ్ కాస్ట్యూమ్స్ ద్వారా భలే రీక్రియేట్ అయితే చేశారు. ఆర్ట్ డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పొచ్చు ఈ విషయంలో. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. కొన్ని సీన్లని మ్యూజిక్ డైరెక్టరే తన మ్యూజిక్ తో లేపారు. ఇక సినిమాటోగ్రఫీ కూడా చాలా క్లాసిక్ అయితే ఉంది. ఫైనల్ గా చెప్పాలంటే జీడి నాయుడు గారి లాంటి గొప్ప మహానుభావుడి గురించి ఈ జనరేషన్ వాళ్ళకి తెలియజేయడానికి చేసిన మంచి ప్రయత్నం ఇది. దాన్ని అయితే అప్రిషియేట్ చేయాలి. ఇక మాధవన్ గారి యాక్టింగ్ కోసము, నాయుడు గారి హిస్టరీ తెలుసుకోవడం కోసము ఖచ్చితంగా ఒకసారి అయితే మూవీని అయితే చూడొచ్చు. కాబట్టి ఈ వీకెండ్ లో మీకు ఓపిక ఉంటే గన ఒకసారి మూవీని అయితే చూడండి. ఫైనల్ గా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.5. ఇలాంటి సింపుల్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.